హలో ఫ్రెండ్స్, నా పేరు హరి. మీరు చూస్తున్నారు హెచ్ఆర్బి వరల్డ్. ఇవాళ మనం తిమ్మమ్మ మర్రిమాను గుడి గురించి, దాని చరిత్రను తెలుసుకుందాం. ఈ టెంపుల్ శ్రీ సత్యసాయి జిల్లా నంబుల పూలకుంట మండలం గూటిబయలు అనే గ్రామంలో ఉంది. ఇది కదిరి పట్టణానికి 26 కిలోమీటర్లు, అనంతపురానికి 100 కిలోమీటర్లు, మన మదనపల్లి నుంచి అయితే 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ చెట్టు 1989లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో అతిపెద్ద చెట్టుగా స్థానం పొందింది. ఈ చెట్టు వయసు దాదాపు 660 సంవత్సరాలు మరియు ఇది 6 నుంచి 8 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చెట్టులోనికి నడుస్తూ ఉంటే ఒక పెద్ద అడవిలోకి వెళ్తున్నామా అనే అనుభవం కలుగుతుంది. తిమ్మమాంబచే ఒక పరిస్థితికి వాడబడ్డ కర్ర ఇంత పెద్ద వటవృక్షంగా మారింది. ఈ గుడిని ఎక్కువగా సంతాన ప్రాప్తి కోసం, వివాహ ప్రాప్తి కోసం సందర్శిస్తుంటారు. Pasito, సెల్లు ఊపినే యో పెదేనా కోతులే. ఇక్కడ ఒక గైడ్ ఈ గుడికి వచ్చిన వారందరినీ ఒక తోట కూర్చోబెట్టి ఈ తిమ్మమాంబ చరిత్రను, చెట్టు చరిత్రను వివరిస్తూ ఉంటే చాలా గొప్పగా అనిపించింది. మనం ఎప్పుడైనా ఒక గుడికి ర్యాండమ్గా ఒక గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడి యొక్క చరిత్రను మనకు అవగాహన లేకపోతే దాని పవర్ మనం ఫీల్ అవ్వలేము. లేకుంటే అది ఎందుకు ఉంది, ఎందుకంత మహిమ ఉంది, లేకుంటే వారు ఎలా దేవుళ్ళుగా ఆవిర్భవించారు, వీటి గురించి ఎవరైనా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇలాగా అమ్మవారు కూడా తన భర్తతో పాటు సతీ సాగమనం చేయాలి అనుకున్నారు. బుక్కపట్నానికి చెందిన వెంకటప్ప, మంగమాంబ దంపతుల కుమార్తె తిమ్మమాంబను గూటిబయలుకు చెందిన బాలవీరయ్యతో వివాహం జరిపించారు. కొంతకాలం తరువాత బాలవీరయ్య కుష్ఠవ్యాధి బారిన పడ్డాడు. తిమ్మమాంబ భర్తకి ఎన్నో సేవలు అందించినప్పటికీ తను కుష్ఠవ్యాధి నుంచి బయటికి రాలేకపోయాడు.
భర్త చనిపోగానే తిమ్మమాంబ తన భర్త చితిపైన దూకేందుకు 4 ఎండిన కర్రలను నాటి దానిపైనుంచి చితిపైకి దూకారని అక్కడి వారు చెబుతారు. అవే మర్రి కర్రలు. వాటిలో ఈశాన్య దిక్కుకు ఉన్న కర్ర చిగురించి మహా వటవృక్షంగా ఎదిగింది. శరీరాన్ని అగ్నిలో కాలి భస్మమైన వెంటనే చిది నుంచి నీరు పొంగి చిదికి ఈశాన్యపు దిక్కున నేను నాటిన వట్టి మర్రి కొమ్మ వెంటనే చిగురించి అది మహిమానితమైన మర్రి చెట్టై ఈ కలియుగం ఉన్నంతకాలం తిమ్మమ్మి మరిమాలనేటువంటి పేరుతో పూజింపబడుతుందని వాగ్దానం చేస్తూ తన భర్తతో పాటు తన అమ్మవారు అగ్నిగుండ ప్రవేశించింది. మరి అమ్మవారు చెప్పినట్లుగా సతీ సహగమన కార్యక్రమం పూర్తయింది. చిది నుంచి నీరు పొంగిపోయి వెంటనే ఈశాన్యపు కొమ్మ చిగురించింది. ఇలా ఆనాడక్కడ చిగురించిన మగ చిన్న మొక్కే ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద మహావృక్షం తిమ్మమ్మి మరిమాల. ఈ చెట్టుకు మొదలు ఇక్కడే ఉండేదమ్మా. ఆ మొదలు ఇప్పటికీ 89 సంవత్సరాల క్రితమే పూర్తి స్థాయిలో ఏస్బారి పడిపోయిందండి. మొదలకు గుర్తుగా అలా తయారు చేశారు. ఆ మధ్యలో అదే మొదలకు సాక్ష్యంగా అదే అక్కడే అగ్నిగుండ ప్రవేశం అయ్యారు కదా, అందులో నుంచినే మొదలు వచ్చింది. ఆ మొదలకు సమాధికి సాక్ష్యంగా అలా స్తూపం. వారి సంరక్షణ చెట్టు అభివృద్ధి గుడి ప్రైవేట్ కమిటీ హండ్రౌట్. గుడికి విరాళం ఇవ్వాలనుకుంటే స్వాములకి ఇచ్చి మీ పేరు నమోదు చేసుకునే రసీదు పొందొచ్చు. గైడ్ గారు చెప్పినట్లు సతీ సహగమనం ఈ గోపురం వద్ద జరిగింది. ఆ మొదటి మర్రిమాను మొదలు కూడా ఇక్కడి నుంచే ఆవిర్భవించిందని అర్థమవుతుంది. ఇక్కడ మీకు చూపిస్తున్న ప్రదేశంలో ముడుపులు కట్టి సంతాన ప్రాప్తి కోసం ఇక్కడికి వచ్చిన భక్తులు కోరుకుంటారు. నాకైతే చాలా గొప్పగా అనిపించింది ఈ గుడి యొక్క చరిత్రను తెలుసుకోవడం. అలాగే ఈ పర్యావరణంలో ఆ అనుభూతిని ఎక్స్పీరియన్స్ చేయడం చాలా గొప్పగా అనిపించింది. ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మాకు అర్థమైంది ఏమంటే 6 నుంచి 8 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఇంత పెద్ద మర్రిమానలో పక్షులు ఒక గూడు కూడా కట్టలేదు. పగులంతా ఇక్కడొచ్చి తిరిగాడి మళ్ళీ అవి బయట ఎక్కడో వెళ్ళిపోతాయి, ఈ చెట్టు దగ్గర ఉండవు అని చెప్పారు. రెండోది, ఎవరైనా కొత్తగా ఈ గుడికి వచ్చినప్పుడు ఈ మహిమలన్నీ విన్న తర్వాత ఇక్కడి నుంచి ఆకు కానీ లేదా మర్రిమాను కొమ్మలను కానీ మనతో పాటు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తే వెళ్ళే దారిలో ఏదో ఒక ఆటంకం కలుగుతుందని వారు చెప్పారు. వస్తుంది. హలో, ఇవో అది ఎంట పడుతుందియా? అదే భయంగా ఉంది.